పేద ప్రజలకు భూమి తర్వాత గూడు కావాలని ఎర్రజెండా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుడిసెల పోరాటం అంటే పేదవాళ్ళు భూదాన్ భూములలో తర్వాత ప్రభుత్వ భూములలో ఇండ్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వారికి పట్టాలు ఇవ్వాలని ఈరోజు ప్రోగ్రామ్గా మేమందరం కూడా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులము ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, భూమి కోసం భువ్వా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం. ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలి నామమ్మా రే, ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలి నామమ్మా. కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నావు, బతుకుతున్నావు. ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం. మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీడా. అర్రర్రర్ర ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ కదిలినామమ్మా. అరే ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, భూమి కోసం భువ్వా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం. ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలినామమ్మా. అర్రే ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలినామమ్మా. కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నావు, బతుకుతున్నావు. ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం. మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీడా. అర్రే ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలినామమ్మా. చెట్టు పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, దొరికినాది. ఆకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా. మనుషులమై పుట్టిన కూడా ముత్యమంతా జాగలేదీడా. అరే ఎర్ర జెండా పాతి నామమ్మో రణము జయ్య కదిలినామమ్మా. అందుకనే పేదోళ్ళ పక్షాన పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు మనకు కుంట్లూరులో అంటే రావినారాయణ రెడ్డి కాలనీగా అబ్దుల్లాపూర్ మెట్లంలో కొన్ని వేల మంది ప్రజలకు గుడిసెలు వేసుకొని ఇప్పుడు జీవిస్తున్నాం. మాకు పట్టాలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లానే కాదు మహబూబ్నగర్ జిల్లా కానీ తర్వాత వరంగల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, 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 మీ అయ్యదా తల్లు మీ అయ్యదా అర మీ అయ్యదా, మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, గుండాలకు మీరు అడ్డుంటారా, కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా, మీరు అంటుంటారా, కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా. ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడయో మాతోని ఎక్కరా లేదంటవా, ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడయో మాతోని ఎక్కరా లేదంటవా. మండలాఫీసులో మాటన్నయో కలెక్టరు మా కథ వినయో, మండలాఫీసులో మాటన్నయో కలెక్టరు మా కథ వినయో. అరే మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా. ఈ విధంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే కూలగొడుతున్నారు. కాబట్టి ఆ కూలగొట్టేటువంటి గుడిసెలు కాకుండా పేదోళ్లకు మన పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైతే అర్హులైనటువంటి పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి,
వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఈ భూ పోరాటంలో మా కళాకారులందరం ఉన్నాం. రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో రండిర మాయనా రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయనా ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయనా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగుతుంది రండిర మాయనో ఉన్నదో రండిర మాయనా పుట్టిన ప్రతి ఒక్కనికి భూమి మీద హక్కుంది భూమి పంచదాకా పోరు సాగాలంటున్నది ఉంటే భూమి లేకుంటే జైలే అంటున్నది రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు రగులుతున్నదో రండిర మాయనా రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయ కేసులు గీసులు లాటి తూటాలో లెక్కగాను లెక్క అరే అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లో జై కొడుతూ జై కొర అరే ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు జాగ కొరకు పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది సాగుతుంది అలో ఎర్ర జెండల్దుకు చెలో భూమి సాధించగా రండిర మాయనో రెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో రండిర మాయనా రండిర మాయనో రెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయనా. ఈ విధంగా భూ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ భూ పోరాటాలలో కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినసరుకులు తర్వాత కూరగాయల రేట్లు డీజిల్ రేట్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ధరలు తగ్గించాలని కూడా ప్రజల పక్షాన వాళ్ళను చైతన్యం చేయడానికి మనం అడగడానికి కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పేద ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళంతా తగ్గించాలని కోరుతున్నాం. ఎంత కాలం ఉంటుందో ఎంత కాలం ఉంటుందో ఈ దారిద్రం ఎట్లా నాశనమైతుందో ఎంత కాలం ఉంటుందో ఒరే ఎంత కాలము దీని అంతూ చూడకపోతే ఒరే ఎంత కాలము దీని అంతూ చూడకపోతే భారతదేశాన బతికేది కష్టాలు ఎంత కాలం ఉంటుందో ఈ దారిద్రం ఉంటదో అరే కూలీ పెరుగుతుంటది అందనంత ధరలు పెరుగుతున్నవి కూలీ పెరుగుతున్నది అందనంత ధరలు పెరుగుతుంటది కూలీ పెరుగుతుంటది ఒరే వస్తా మనం చేస్తే 600 కూలే అలసి కొట్టరు కొట్ట ఇంట్లో పంచాయి ఎంత కాలం ఉంటదో ఉంటదో అరే అంగట్ల చూడపోతే పాత బట్టలు పెంచే రోడ్లెమ్మడి అంగట్ల చూడపోతే పాత బట్టలు అంగట్ల చూడపోతే ఒరే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా మరి పాత బట్టల బేరం అయితే బంధుగా ఎంత కాలం ఉంటదో ఉంటదో అరే బతుకు తెరువు కోసము ఓరన్న పట్టణంలో బతుకుతున్నా బతుకు తెరువు కోసము ఓరన్న బతుకు తెరువు కోసము అరే కూడులేనొల్లాము గూడులేనొల్లాము గుడిసెలేసుకొని బతుకుతున్నాము మేము ఎంత కాలం ఉంటదో ఉంటదో ఎట్లయితే గట్లయితది ఆ ఎర్ర జెండా అందుకొని నేను పోతనే ఎట్లయితే గట్లయితది అందుకొని నేను పోతనే ఎట్లయితే
ఎట్లయితే గట్లయితది అరే డీజిల్ పెట్రోలు ధరలు ఓరన్న దినము పెరుగుతున్నవి దినము పెట్రోలు ధరలు అరే వంట గ్యాస్ నూనె వంట గ్యాస్ మంచి నూనె రేటులన్నీ పెంచుతుండ్రు వంట గ్యాస్ మంచి నూనె రేటులన్నీ పెంచుతుండ్రు వాళ్ళు వచ్చే దినాన్ని వాళ్ళు సంపూక తింటుండ్రు ఎంత కాలం ఉంటదో అరే ఎట్లయితే గట్లయితది ఆ పోరాట ఎర్ర జెండను అందుకుంటేనే ఎట్లయితే గట్లయితది ఎట్లయితే గట్లయితది అరే భూ పోరాటంలోన ముందుగా నేనుంటా అరే భూ పోరాటంలోన ముందుగా నేనుంటా అరే భూమి సాధించే వరకు పోరాడుతా ఉంటా ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో అరే ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నాశనమైతదో ఎంత కాలం ఉంటదో ఈ విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేదలకు సంబంధించినటువంటి ఆ బియ్యం కానీ తర్వాత వంట నూనె గ్యాసులు పెట్రోల్ ధరలు అన్ని తగ్గించి పేద ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు కూడా సహకరించాలని ప్రజల తరపున ఇటు గూడు లేనోళ్ళ కోసం ప్రజల కోసం నిరంతరం మా ప్రజానాట్య మండలి కళాకారులు ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్స్ను మా కళాకారులను ఆదరిస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.